ట్రంప్ తన ఆర్మీలో ఎవరో లీకర్స్ ఉన్నారు, లీక్ చేస్తున్నారు, ఇరాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి పసిగట్టారట. మొన్న మధ్య F-15E అనేటువంటి ఆ యుద్ధ విమానం అమెరికా నుంచి వెళ్ళినటువంటి ఆ విమానం ఇరాన్ భూభాగం పైన కుప్పకూలిపోయింది. ఇరాన్లో కుప్పకూలిపోయినటువంటి ఆ విమానానికి సంబంధించి అప్పటికే ఎవరికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వక మునిపే అమెరికా ఓ పైలట్ని సేవ్ చేయగలిగింది. ఇంకో పైలట్ అక్కడి పైలట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగానే ఒక మీడియా సంస్థలో ఒక వార్త ప్రచురితమైంది. సో ఒక అమెరికన్ పైలట్ తమ ఫైటర్ జెట్తో వచ్చి ఇక్కడ కుప్పకూలిపోయాడు, అమెరికా దానికోసం వెతుకుతోంది, ఇరాన్కి ఇన్ఫర్మేషన్ ఈ రకంగా వెళ్ళింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. అసలు ఆ జర్నలిస్ట్కి, ఆ మీడియా సంస్థకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? మేము సీక్రెట్గా చేస్తున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది అంటే మాలోనే ఎవడో ఒక లీకర్ ఉన్నాడు, లీక్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ మాట బహుశా నిజమేనేమో. ఇరాన్కి కూడా తెలియని ఇన్ఫర్మేషన్ని మీడియా సంస్థ తెలుసుకోగలిగింది. ఆ మీడియా సంస్థకి ఎలా తెలుసుకోగలిగింది? ఆ జర్నలిస్ట్ ఎవడు? ఆ జర్నలిస్ట్ మాకు అప్పగించండి. మే వీ వాంట్ టు ఫైండ్ అవర్ లీకర్ ఆర్ ఏ స్పై ఇన్ us, అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు బి జైల్డ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మాకు వెంటనే ఆ జర్నలిస్ట్ని కానీ ఆ మీడియా సంస్థకి ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందనేటువంటి విషయాన్ని కానీ మాకు తెలియపరచకపోతే నేషనల్ సెక్యూరిటీలో భాగంగా మిమ్మల్ని జైల్లో పడేస్తామంటున్నాడు. అఫ్కోర్స్ అక్కడ జరిగిన చర్య పైన, వాస్తవాన్ని జరిగిన విషయం పైన ఏదైనా మీడియా ఛానల్ కవర్ చేస్తూ ఉంటుంది. ఇది నేషనల్ సెక్యూరిటీ అనుకున్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ షుడ్ నాట్ కమ్ అవుట్. అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అయినప్పుడు బయటికి రాకూడదు. ఎలా వచ్చింది బయటకు అంటే మీ టీంలో స్పైని మీరు కనుక్కోకుండా ఎవరైతే ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేశారో ఆ పాస్ ఆన్ చేసినటువంటి మీడియా సంస్థని జైల్లో వేస్తామని చెప్పి అటు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉంటే కొంత ఆశ్చర్యం వేస్తుంది. అంటే సొంత ఇంట్లో కుంపటిని కూడా గ్రహించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా? ఆయన టీంలో ఇంత సీక్రెట్గా జరిగేటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయటికి లీక్ చేశారంటే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ప్రతి వ్యవహారం తెలిసిన వ్యక్తి అయ్యే ఉంటాడు. ఆయన ఇప్పుడు ఇరాన్కి స్పైగా వ్యవహరిస్తున్నాడంట. సో హీఈస్ దురంధర్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశంలో లీకర్ లేకపోతే ఆ పదానికి అర్థం ఏంటంటే దురంధర్. సో రీసెంట్గా మనం ఒక సినిమా చూసినట్టుగా మన ఇండియన్ స్పై వెళ్ళి పాకిస్తాన్లో పనిచేసి ఇండియాకి ఏ రకంగా సహాయం చేస్తాడో ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయన్న సినిమాలో ఉన్నట్టుగా సేమ్ ఇప్పుడు ఇరాన్ తన దురంధర్ని అమెరికా డొనాల్డ్ ట్రంప్ టీంలో ఉంచింది. F-15E అనేటువంటి ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయినప్పుడు 2 పైలట్స్ ఉన్నారు. ఒకరు మేము సీక్రెట్గా కాపాడగలిగాం, రెస్క్యూ చేశాం. ఇంకొకరి విషయంలో ఇరాన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందే ఆ మీడియా సంస్థ ద్వారా. అప్పుడే ఆ ఇరాన్ అలర్ట్ అయింది. ఇరాన్ అలర్ట్ అయిపోయి ఆ ఇంకో పైలట్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అంతేగాని ఇరాన్కి ఏమీ తెలీదు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇక్కడ గొప్పతనం ఎవరిది మరి? నిజంగా ఆ గ్రేట్నెస్ ఎవరిది అంటే డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇరాన్దే గ్రేట్నెస్ అనుకోవాలి. బికాజ్ ఇరాన్ తన స్పైని అక్కడ ఉంచగలిగింది. ఇరాన్ తన స్పైని డొనాల్డ్ ట్రంప్ టీంలో పెట్టగలిగింది. ఇప్పుడు ఆ స్పైని కనుక్కునే పని ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి స్వయంగా ఆయనే ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేశారు. ఆయనే తన స్టేట్మెంట్లో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ స్పై విషయంలో మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. But these 2 extraordinary rescues, because it was 2, and as you probably know, we didn't talk about the first one for an hour, and then somebody leaked something, which we'll hopefully find that leaker. We're looking very hard to find that leaker, and talked about there's somebody missing. They basically said that we have one and there's somebody missing. Well, they didn't know there was somebody missing until this leaker gave the information. So whoever it was, we think we'll be able to find it out because we're going to go to the media company that released it and we're going to say, national security, give it up or go to jail. And we know who, and you know who we're talking about, because some things you can't do. Because when they did that, all of a sudden, the entire country of Iran knew that there was a pilot that was somewhere on their land that was fighting for his life. But these 2 రైట్. సో మాలోనే ఒక లీకర్ ఉన్నాడు, త్వరలోనే ఆ లీకర్ని పట్టుకుంటాం. బట్ ఆ మీడియా సంస్థ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారితంగానే ఇరాన్కి అక్కడ ఒక పైలట్ పడిపోయాడు. పైలట్ని గాలింపు చర్యల ద్వారా అమెరికా వెతుకుతోందనే విషయం తెలిసింది. అదర్వైజ్ దే వుడెంట్ హావ్ నోన్ దాట్. వాళ్ళకి ఈ విషయం తెలిసేదే కాదు. సో డెఫినెట్గా మీడియా సంస్థని క్వశ్చన్ చేస్తాం. డ్యూ టు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ మీరు కనుక ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ చేయకపోతే, ఆ స్పై ఎవరన్న విషయాన్ని మాకు తెలియజేయకపోతే డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ టీంలో స్పై ఉన్నాడంటే ఇప్పటికే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇరాన్ రాబట్టి ఉంటుంది. అందుకే ఏ మాత్రం తగ్గడం లేదు.
డొనాల్డ్ ట్రంప్ 24 గంటలు అంటే నీకన్నా 4 గంటల ముందుగానే నీ దేశాన్ని కొడతామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని వార్నింగ్లు ఇచ్చినా ఆ వార్నింగ్ని ఏ మాత్రం కూడా లెక్క చేయడం లేదు ఇరాన్ పెజెస్కియాన్ రోజుకి ఒక మాట స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఒక్కో రక్తపు చుక్కకి, ఇరాన్లో నేలపై పడేటువంటి ఒక్కో రక్తపు చుక్కకి ఒక్కో సమాధానం చెప్తాం. మీరు మా భూభాగంపై నుంచి అటాక్ చేయడానికి యుఎస్ఎస్ ట్రిపోలీని వార్షిప్తో వస్తూ ఉన్నారు. సో ఆ వార్షిప్తో వచ్చినటువంటి ఆ సైన్యం, ఆ కమాండోస్ వన్స్ మా భూభాగంపై అడుగు పెట్టగానే వాళ్ళ పుచ్చలు లేసిపోతాయి, వాళ్ళని అంతమొందిస్తాం, వాళ్ళు మానవ బాంబర్లుగా, షాహిదీ డ్రోన్లుగా పేలిపోతారని చెప్పి అటు పెజెస్కియాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇందాక మనం చూసాం మహమ్మద్ మహదీ ఏమంటున్నారు, 20 hours time, you have only left 20 hours of time, otherwise we'll definitely send those countries who are in friendly relationship with you into the stone age. రాతియుగం నాటి పరిపాలనకి పంపిస్తాను, రాతియుగం నాటి కాలాన్ని నీ మిత్ర దేశాలకి పరిచయం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ పైన అటు మెహదీ మహమ్మదీ, ఇరానియన్ IRGC కమాండర్ అండ్ హీఈస్ డిప్యూటీ చీఫ్. సో ఆయన చెప్తున్న స్టేట్మెంట్ అది. సో ఒకటి కాదు రెండు కాదు, డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటని ఏ ఒక్కటి పట్టించుకోవట్లేదంటే డొనాల్డ్ ట్రంప్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఇరాన్ తెలుసుకోగలుగుతుందా? డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ని, డొనాల్డ్ ట్రంప్ మైండ్ని ఇరాన్ చదవగలుగుతుందా? టెక్నాలజీ పరంగా డొనాల్డ్ ట్రంప్ అలీ ఖమేనీ అంతమొందించడానికి చేసినటువంటి పనిని, కెమెరాస్ని కనుగొనడం, ఆయన మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం, ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ని డ్రాగ్ చేయడం, అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీని వాడితే ఇటు మనిషిని వాడి ఇరాన్ అమెరికా విషయాన్ని తెలుసుకోగలుగుతోందా అని అనుమానం కలుగుతోంది. ఇక్కడ స్వయంగా డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు, మా దగ్గర లీక్ వీరులు ఉన్నారు, లీక్ చేశారు ఇన్ఫర్మేషన్ని. ఈ ఇన్ఫర్మేషన్ని లీక్ చేయడం మూలంగానే ఇరాన్ ఆ పైలట్ని కనుగొనగలిగింది, ఈ పైలట్ని వాళ్ళ కబంధహస్తాల్లో ఉంచుకోగలిగింది. హౌవెవర్ వీ కుడ్ ఫైనల్లీ ఫైండ్ హిమ్ అండ్ బ్రింగ్ బ్యాక్. సో ఆయన ఏమంటున్నారు, ఆయన నేను డెఫినెట్గా కనుక్కుంటానని చెప్పాను, కనుగొన్నాను, బట్ తిరిగి తీసుకొచ్చాను, అది వేరే విషయం. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇరాన్కి వెళ్ళిందనడానికి ఆ మీడియా సంస్థనే కారణం అని అంటున్నారు. డైరెక్ట్గా ఆ రోజు F-15E స్ట్రైక్ ఈగల్ అనేటువంటి ఈ ఫైటర్ జెట్ ముందుగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా ఇరాన్ గగనతలం పైకి వెయ్యి అక్కడి నుంచి ఇరాన్పై టార్గెట్ చేస్తూ టెహరాన్ నగరాన్ని పేల్చేయాలని చూసి అమెరికా ప్లాన్ చేసింది. కానీ ఇరాన్ వాటిని ఇంటర్సెప్ట్ చేసి కుప్పకూల్చింది. ఈ కుప్పకూలిపినటువంటి విమానం ఈ 5-6 వారాల యుద్ధ పరిణామాల్లో మొదటిసారి అమెరికా యుద్ధ విమానాన్ని డైరెక్ట్గా ఇరాన్ పేల్చేయడం అనేది. 5-6 weeks జరుగుతున్నటువంటి యుద్ధంలో ఫర్ ద ఫస్ట్ టైం అమెరికాని డైరెక్ట్గా టార్గెట్ చేసి ఇరాన్ కుప్పకూల్చింది. నాట్ ఓన్లీ వన్ ఫైటర్ జెట్, కేవలం అది ఒకటే కాదు, దాన్ని రెస్క్యూ చేయడానికి వచ్చినటువంటి మరో ఫైటర్ జెట్ A-10 వార్థాగ్, దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి రాగానే గాల్లోనే పేల్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర కుప్పకూల్చింది. అక్కడున్న పైలట్ ఎజెక్ట్ అయిపోయాడు. కానీ ఒక్క పైలట్ ఇంకా ఇరాన్ భూభాగం పైన ఉన్నాడనే విషయాన్ని ఇరాన్కి తెలిసేలా చేసింది ఒక మీడియా సంస్థ. అప్పుడు ఇరాన్ ఆ పైలట్ని పట్టుకుంది, విచారించింది. ఎనీహౌ మళ్ళీ మేము మా ఎఫోర్ట్స్ కొనసాగించి రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా ఆ పైలట్ని మళ్ళీ మేము స్వాధీనపరుచుకున్నాం అనేది అమెరికా చెప్తోంది. కానీ ఇరాన్ మాత్రం లేదు, ఆ కుప్పకూలిపోయినటువంటి పైలట్ ఇంకా మా చేతిలో ఉన్నాడు, హీఈస్ అండర్ అవర్ కంట్రోల్ అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్ అని చెప్పి ఇరాన్ చెప్తోంది, ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. ఆయన మా చేతిలోనే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, సో మేము ఆయన దగ్గర నుంచి మరింత ఇన్ఫర్మేషన్ రాబట్టాలని చూస్తున్నామని ఇరాన్ చెప్తోంది. బట్ ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ టీంలో ఒక స్పై ఉన్నాడు, దురంధర్ ఉన్నాడు అనే విషయాన్ని అమెరికన్ సిటిజన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బికాస్ డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి పిచ్చి చర్యల మూలంగా తమ సొంత టీంలో కూడా ఇతర దేశ శత్రువుల్ని స్పైలుగా మార్చేసుకుంటున్నాడు. సో వాళ్ళంతా కూడా ఏదో క్షణాన అమెరికాను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అనేటువంటి ఒక భావనలో అమెరికన్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ స్పైని పట్టుకుంటామని చెప్తున్నారు. మరి ఆ స్పైని ఎప్పుడు పట్టుకుంటారు? ఆ స్పై ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ని ఇరాన్కి పంపించాడు, దాన్ని ఇరాన్ ఎలా మలుచుకోబోతుందో చూడాలి. బట్ ఇరాన్కు ఉన్నటువంటి ధైర్యంలో బేబీ ఈ స్పై కూడా ఓ కారణమై ఉంటాడు. ఈ స్పై ఇచ్చే ఇన్ఫర్మేషన్ కారణంగానే ఇరాన్ ఇంకా రోజుకి తమ యుద్ధ తీవ్రతను పెంచుతోంది. ఇరాన్ డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చే వార్నింగ్ యొక్క డోస్ను కూడా పెంచుతోంది. 24 hours అని డొనాల్డ్ ట్రంప్ అంటే 20 hours అని ఇరాన్ అంది. అంటే బహుశా వీరన్నిటి వెనుక ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తున్నటువంటి ఆ స్పైయే ఇరాన్కి సహాయం చేస్తున్నట్టు, అందుకే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి అనుమానం కూడా తలెత్తుతోంది. ఏదేం జరిగినా ప్రజెంట్ ఇంకా యుద్ధం మాత్రం తీవ్రమయ్యే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా ఈ రాత్రి కల్లా చాలా భయంకరంగా మారే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ లీకుల గురించి మాట్లాడిన విషయం మళ్ళీ విందాం. అట్ ది సేమ్ టైం ఈ లీకుల ద్వారా డొనాల్డ్ ట్రంప్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ లీకుల ద్వారా నిజంగానే దురంధర్ ద్వారా ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ని ఢీ కొట్టబోతోందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం.
but these two extraordinary rescues, because it was two, and as you probably know, we didn't talk about the first one for an hour, and then somebody leaked something, which we'll hopefully find that leaker. We're looking very hard to find that leaker, and talked about there's somebody missing. They basically said that we have one and there's somebody missing. Well, they didn't know there was somebody missing until this leaker gave the information. So whoever it was, we think we'll be able to find it out, because we're going to go to the media company that released it, and we're going to say, national security, give it up or go to jail. And we know who, and you know who we're talking about, because some things you can't do. Because when they did that, all of a sudden, the entire country of Iran knew that there was a pilot that was somewhere on their land that was fighting for his life,